ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటు కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు. విపక్షాలు చౌకబార్ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఎంపీ లక్ష్మణ్. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటు కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గోషామహల్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పేదల కోసమే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు. దేశంలోని అనేక సమస్యలు పరిష్కరించిన వ్యక్తి మోదీ అన్నారు. 500 ఏండ్లలో సాధ్యం కాని రామాలయ నిర్మాణం మోదీతోనే సాధ్యమైందన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంఐఎం సీటును కూడా ఈసారి మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేటువంటి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితీ లేదన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు లక్ష్మణ్. ఇండియా కూటమి నేతలు రాహుల్ ప్రధాని అంటే ఒప్పుకోవడం లేదన్నారు బీజేపీ నేతలు. అందుకే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదన్నారు. తెలంగాణలో వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని, మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రోడ్ షోలో పాల్గొన్నారు డీకే అరుణ, ఎంపీ అరవింద్. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పొన్నం ప్రభాకర్ తల్లిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. అనని మాటలను పొన్నం ప్రభాకర్ ఆపాదించి అవమానిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో మాట్లాడారు బండి సంజయ్. ఇవాళ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తల్లిని రాజకీయ కోసం పిలుస్తారానే? వాళ్ళ అమ్మ అంటే గౌరవమే, ఎవరిని అవమానపరిచే ఆలోచన నాకు లేదు. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆయనగాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో సంజయ్ యాత్ర ఉద్రిక్తల మధ్య కొనసాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో బీజేపీ నేతలు దాడికి దిగారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. దారి పొడవునా బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు. అటు పలు స్టేషన్లలో సంజయ్ పై ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ, పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అవినీతిపై సర్కార్ స్పందించకుండా ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ లో సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, కార్ల బహుమతులు పరిపాటిగా మారాయని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ కప్పం వసూలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వచ్చిన వెంటనే స్పందిస్తానన్నారు ప్రభాకర్.